హలో! నిన్న హస్బెండ్ కోసం బొకెట్ రెడీ చేశాను. నాకు ఆల్మోస్ట్ ఒక 15-20 ఫ్లవర్స్ అయితే పట్టినాయి బొకెట్ కంప్లీట్ చేసుకోవడానికి. నేను ఒక 15-20 టిష్యూస్ తీసుకున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ టిష్యూని నేను హాఫ్‌గా ఫోల్డ్ చేసి, చిన్నప్పుడు ఆడుతుండే కదా స్నేక్ చేయడానికి పేపర్‌తో అట్లా ఫోల్డ్ చేసుకున్నాను. అట్లా ఫోల్డ్ చేసిన తర్వాత మధ్యలోకి గట్టిగా నేను ఒక దారంతోని గట్టిగా లాగేసి అటు ఎడ్జ్ ఇటు ఎడ్జ్ కట్ చేసేసుకున్నాను. అట్లా కట్ చేసుకుంటేనే మనకి చాలా లేయర్స్ వస్తాయి ఫ్లవర్ కోసము. ఆ లేయర్స్ అనేటివి చాలా చిన్నగా ఉంటాయి అనమాట. దగ్గరకు ఉంటాయి. చాలా మైన్యూర్‌గా ఉంటాయి. అవన్నీ మనం ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ చూసుకుంటూ సెపరేట్ చేయాలి. అట్లా సెపరేట్ చేస్తేనే మనకి మంచి ఫ్లోరల్ లుక్ అనేది వస్తది దానికి. ఆ ఫ్లోరల్ లుక్ మీదనే మనం బ్లష్ యాడ్ చేస్తుంటాం. నా దగ్గర ఆరెంజ్ కలర్ బ్లష్ ఉన్నది. నాకు అదే ఇష్టము. సో అదే కొనుక్కున్నాను. అదే కొనుక్కొని ఆ ఫ్లవర్స్ మీద నేను బ్లష్ రబ్ చేశాను. మీకు ఎక్కడైనా దొరుకుతాయి. ఏ క్వాలిటీ అయినా సరే, అది స్కిన్ మీద కాదు కదా, ఫ్లవర్స్ మీద కదా. అట్లా బ్లష్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక లవ్ బేస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టు ఆ లవ్ బేస్కి నేను అటొక ఫెయిరీ లైట్ స్ట్రింగ్, ఇటొక ఫెయిరీ లైట్ స్ట్రింగ్ యాడ్ చేసుకున్నాను నాకు ఎక్స్ట్రా గ్లో కోసం. దాన్ని నేను పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాను. దాన్ని పిన్స్తో సెక్యూర్ చేసుకున్న మీద ఈ ఫ్లోరల్స్ అన్నీ యాడ్ చేశాను డబల్ టేప్ తోటి. అంతే.